వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్. కుంభరాశి వాళ్లకు జూలై 21, 22, 23, 24 ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి. చాలా రోజులుగా ఒకే చోట నిలిచిపోయిన పరిస్థితి ఇప్పుడు కదలడం ప్రారంభమవుతుంది. మీలో మీరు కూడా ఊహించని మార్పు ఈ రోజుల్లో కనిపిస్తుంది. ఇంతకాలం మీ మనసులో నడిచిన సందేహాలకు ఒక్కొక్కటిగా సమాధానాలు దొరుకుతాయి. ముందుకు వెళ్ళాలా లేక ఆగాలా అనే ఆలోచనకు ఈ 4 రోజులు స్పష్టమైన దారిని చూపిస్తాయి. కొన్ని మార్పులు పెద్ద శబ్దంతో రావు, నిశ్శబ్దంగా మొదలై జీవితాన్నే మార్చేస్తాయి. కుంభరాశి వారికి ఇప్పుడు అలాంటి సమయమే మొదలైంది. చిన్న సంఘటనలా అనిపించిన విషయం కొద్ది రోజుల్లోనే పెద్ద మలుపుకు కారణమవుతుంది. అందుకే ఈ రోజుల్లో జరిగే ప్రతి విషయాన్ని శ్రద్ధగా గమనించడం చాలా ముఖ్యం. ఇటీవల మీలో చాలా మందికి ఒక ప్రశ్నతో జీవిస్తున్నారు. నేను ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే భావన ఎన్నోసార్లు మనసును తాకింది. ఆ ఎదురుచూపుకి ఇప్పుడు ముగింపు కనిపిస్తుంది. మీ ప్రయత్నాలను గుర్తించే పరిస్థితులు వరుసగా ఏర్పడతాయి. మీరు వేసిన ప్రతి అడుగు వృధా కాలేదని మీకే అర్థమయ్యే సంఘటన ఎదురవుతుంది. ఈ 4 రోజుల్లో మీ ఆలోచన విధానంలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంతకాలం ఇతరుల కోసం ఆలోచించిన మీరు ఇప్పుడు మీ జీవితానికి ఉపయోగపడే నిర్ణయాలపై దృష్టి పెడతారు. అదే మీకు పెద్ద బలంగా మారుతుంది. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారాన్ని అందిస్తారు. ఆయనకి 26 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ పోస్టర్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమయం విలువ, మీ శ్రమ విలువ, మీ వ్యక్తిత్వం విలువ మీకే మరింత స్పష్టంగా తెలుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో మీకు వచ్చిన ప్రతి అవకాశం ఒకేలా కనిపించదు. కొన్ని అవకాశాలు సాధారణంగా కనిపించినా వాటి వెనక పెద్ద ప్రయోజనం దాగి ఉంటుంది. అందుకే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. తొందరపడకుండా ముందుకు వెళ్ళిన ప్రతి అడుగు మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనలో కూడా చిన్న మార్పులు కనిపిస్తాయి. ఇంతవరకు మీ మాటను పట్టించుకొని వారు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడుగుతారు. మీ పనితీరు, మీ ఓర్పు, మీ నిజాయితీకి విలువ పెరుగుతుంది. ఈ గౌరవం ఒక్క రోజులో రాలేదు. మీరు చూపించిన సహనం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. ఈ 4 రోజుల్లో ఒక చిన్న నిర్ణయం మీ జీవితానికి కొత్త దిశ చూపిస్తుంది. ఆ నిర్ణయం ఉద్యోగానికి సంబంధించినది కావాల్సిన అవసరం లేదు. కుటుంబం, వ్యక్తిత్వ జీవితం, భవిష్యత్ ప్రణాళిక లేదా మీ స్వంత అభివృద్ధికి సంబంధించినదై కూడా కావచ్చు. కానీ ఆ నిర్ణయం తర్వాత మీలో వచ్చే ధైర్యం మాత్రం పూర్తిగా కొత్తగా ఉంటుంది. మీలో చాలామంది గతాన్ని మర్చిపోలేక ఇప్పటికే కొన్ని విషయాలను మనసులో పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మీ దృష్టి గతం మీద కాదు, రాబోయే రోజుల మీద ఉంటుంది. అదే ఈ మలుపు యొక్క అసలు అర్థం. ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త నమ్మకం, ఒక కొత్త ప్రారంభం మీ జీవితంలో అడుగు పెడుతుంది. ఈ 4 రోజులు ముగిసే సమయానికి నా జీవితం మళ్ళీ ముందుకు సాగుతుంది అనే భావన మీలో నిలుస్తుంది. ఈ మార్పు బయట ప్రపంచంలో మొదలయ్యే ముందు మీ మనసులో మొదలవుతుంది. మనసు మారితే దారి మారుతుంది, దారి మారితే జీవితం కూడా మారుతుంది. కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో మొదటగా స్పష్టంగా కనిపించే మార్పు కుటుంబం మరియు బంధాల్లోనే ఉంటుంది. చాలా కాలంగా మనసులో మిగిలిపోయిన కొన్ని మాటలు, కొన్ని అపార్థాలు ఇప్పుడు ముగింపు దిశగా సాగుతాయి. ఇంట్లో వాతావరణం నెమ్మదిగా ప్రశాంతంగా మారుతుంది. చిన్న చిన్న విషయాలకు జరిగిన విభేదాలు తగ్గిపోతాయి. మీరు చెప్పిన మాటను వినడానికి కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉంటారు. ఇటీవల ఒక నిర్ణయం విషయంలో మీ మనసు 2 వైపులా ఆలోచించింది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు మీ వ్యక్తిగత లక్ష్యాలు. ఈ 4 రోజుల్లో ఈ రెండిటి మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలనే స్పష్టత మీకు వస్తుంది. దాంతో మీలో ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇప్పటి వరకు మీతో దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడేందుకు ముందుకు వస్తాడు. ఆ సంభాషణ చిన్నదే అయినా దాని ప్రభావం మాత్రం పెద్దదిగా ఉంటుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన బంధం మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. ఎవరు ముందుగా మాట్లాడాలి అనే మొహమాటం ముగుస్తుంది. మీ ఇంట్లో ఒక మంచి చర్చ మొదలవుతుంది. అది ఇంటి మార్పు గురించి కావచ్చు, కుటుంబ ప్రణాళిక గురించి కావచ్చు, లేదా అందరూ కలిసి తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి కావచ్చు. ఆ చర్చలో మీ అభిప్రాయానికి ప్రత్యేకమైన విలువ లభిస్తుంది. మీ మాటకు బలం పెరుగుతుంది. ఇంతకాలం మీరు చేసిన త్యాగాలను కుటుంబ సభ్యులు ఇప్పుడు గుర్తిస్తారు. బయటకు చెప్పలేకపోయినా వారి ప్రవర్తనలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
మీపై నమ్మకం పెరుగుతుంది. మీకు అప్పగించిన బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఈ బాధ్యతలు మీకు భారంగా అనిపించవు, ఎందుకంటే ఇప్పుడు వాటిని నిర్వహించే ధైర్యం మీలో ఉంటుంది. కొంతమంది కుంభరాశి వారికి బంధువుల నుంచి ఒక మంచి వార్త అందుతుంది. చాలా రోజులుగా ఎదురు చూసిన సమాచారం మీకు చేరుతుంది. అది కుటుంబానికి ఆనందాన్ని తీసుకొస్తుంది. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. ఇంతకాలం కనిపించని సంతోషం మళ్ళీ ఇంటి వాతావరణంలో కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ దగ్గరకు వచ్చే ప్రతి మాటకు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా విని ఆలోచించి మాట్లాడితే మీ గౌరవం మరింత పెరుగుతుంది. మీ ఓర్పే ఈ 4 రోజుల్లో మీకు పెద్ద బలంగా నిలుస్తుంది. మీరు ఇంతకాలం మనసులో పెట్టుకున్న ఒక బాధ ఈ రోజుల్లో క్రమంగా తగ్గిపోతుంది. ఎందుకంటే మీకు కావాల్సిన ఆప్యాయత, అర్థం చేసుకునే మనుషులు మీ చుట్టూ ఉన్నవారే అని విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే మీలో కొత్త నమ్మకాన్ని పెంచుతుంది. కుటుంబం బలంగా ఉంటే జీవితంలోని మిగతా రంగాల్లో కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళడం సులభమవుతుంది. ఈ 4 రోజుల్లో మీకు లభించే కుటుంబ మద్దతు రాబోయే నిర్ణయాలకు బలమైన పునాది అవుతుంది. కుటుంబంలో ప్రశాంతత పెరిగిన తర్వాత జూలై 21 నుండి 24 తేదీల్లో కుంభరాశి వారికి ప్రభావం చూపే తదుపరి రంగం ఉద్యోగం మరియు వృత్తి. ఇక్కడ మొదలయ్యే మార్పు నేరుగా మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. ఇంతకాలం నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వచ్చినా మీకు ఇప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీ పనిని గమనిస్తున్న ఒక వ్యక్తి ఈ రోజుల్లో మీతో మాట్లాడతారు. ఆ సంభాషణ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు చేసిన కష్టానికి గుర్తించే మాటలు వినిపిస్తాయి. చాలా రోజుల తర్వాత నా శ్రమకు విలువ దక్కింది అనే సంతృప్తి మీలో కలుగుతుంది. ఉద్యోగం చేస్తున్న కుంభరాశి వారికి ఒక కొత్త బాధ్యత వస్తుంది. మొదట అది సాధారణ పనిలా కనిపించినా తర్వాత అదే మీ సామర్థ్యాన్ని నిరూపించే అవకాశంగా మారుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. మీ పనితీరు వల్ల మీపై నమ్మకం మరింత పెరుగుతుంది. కొంతకాలంగా పూర్తి కాకుండా నిలిచిపోయిన ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ఆ పని ముగియడంతో మీ మనసులో ఉన్న భారం తగ్గుతుంది. కొత్త పనులను ప్రారంభించే ఉత్సాహం పెరుగుతుంది. మీరు ముందుకు వెళ్ళడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది. వ్యాపారం చేస్తున్న కుంభరాశి వారికి కూడా ఈ రోజులు సానుకూలంగా ఉంటాయి. ఇంతకాలం స్పందించిన ఒక కస్టమర్ మళ్ళీ సంప్రదిస్తారు. ఆగిపోయిన చర్చ మళ్ళీ మొదలవుతుంది. ఒక కొత్త ఒప్పందం లేదా కొత్త పని మీ చేతికి వస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభ సంకేతాలు కనిపిస్తాయి. మీరు గతంలో చేసిన ప్రయత్నానికి ఇప్పుడు స్పందన వస్తుంది. ఒక ఇంటర్వ్యూ, ఒక కాల్ లేదా ఒక సమాచారం మీలో కొత్త ఆశను కలిగిస్తుంది. మీరు సిద్ధంగా ఉంటే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా మీ ప్రతిభతో ముందుకు వెళ్ళిన దారే సరైన దారని మీరు బలంగా నమ్ముతారు. అదే నమ్మకం రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలకు పునాదిగా నిలుస్తుంది. మీతో కలిసి పనిచేసే వారిలో కొందరు మీ సలహా కోరుతారు. ఇది మీ అనుభవానికి లభిస్తున్న గౌరవం. మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. మీరు చూపించిన పరిష్కారం ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. దాంతో మీ స్థానం మరింత బలపడుతుంది. ఈ రోజుల్లో పని విషయంలో ఒక చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం, పనిని పూర్తి చేయడంలో చూపించే క్రమశిక్షణ, మాట నిలబెట్టుకోవడం, ఈ 3 విషయాలు మీకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. మీ పేరు మంచి అభిప్రాయంతో వినిపించడం ప్రారంభమవుతుంది. కుంభరాశి వారికి ఇంతకాలం డబ్బు విషయంలో ఎదురైన ఒత్తిడి నెమ్మదిగా తగ్గుతుంది. ప్రతి రూపాయిని లెక్కబెట్టి ఖర్చు చేసిన రోజులు ఇప్పుడు వెనక్కి వెళ్ళడం ప్రారంభమవుతాయి. చాలా రోజులుగా రావాల్సిన ఒక మొత్తం ఇప్పుడు మీ చేతికి చేరుతుంది. అది పెండింగ్ చెల్లింపు కావచ్చు, చేసిన పనికి రావాల్సిన డబ్బు కావచ్చు, లేదా మీకు రావాల్సిన హక్కు అయిన మొత్తం కావచ్చు. ఈ డబ్బు మీకు కేవలం ఆర్థిక ఊరటనే కాదు, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఇటీవల ఖర్చులు ఒక్కసారిగా పెరిగి మీరు కొంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. అవసరం లేని ఖర్చులు తగ్గుతాయి. ఏ ఖర్చు చేయాలి, ఏది వాయిదా వేయాలి అనే స్పష్టత మీకు వస్తుంది. ఈ ఒక్క మార్పే మీ పొదుపును పెంచుతుంది. ఈ రోజుల్లో కొత్త ఆదాయ మార్గం మీ దృష్టిలోకి వస్తుంది. ఇంతవరకు మీరు పట్టించుకొని ఒక అవకాశం ఇప్పుడు మీకు విలువైనదిగా అనిపిస్తుంది. దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. అదే భవిష్యత్తులో మీ ఆదాయానికి మరో బలమైన ఆధారంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. చేతికి డబ్బు వచ్చిందని వెంటనే పెద్ద ఖర్చు చేయడం కంటే ముందుగా మీ అవసరాలకు ఉపయోగించండి. మీరు తీసుకునే తెలివైన నిర్ణయం రాబోయే నెలల్లో మీకు పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ఆలోచించి చేసిన ప్రతి ఆర్థిక అడుగు మీ భవిష్యత్తును మరింత బలపరుస్తుంది. కొంతమంది కుంభరాశి వారికి ఒక పాత ఆర్థిక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చాలా రోజులుగా మనసులో భారంగా ఉన్న విషయం
ముగింపు దిశగా వెళ్తుంది. ఆ సమస్య తగ్గిన తర్వాత మీరు మళ్ళీ ప్రశాంతంగా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టగలుగుతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో డబ్బు విలువ మాత్రమే కాదు, సమయం విలువ కూడా మీకు మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఏ పనికి ఎంత సమయం ఇవ్వాలి, ఎక్కడ శ్రమ పెట్టాలి అనే నిర్ణయాల్లో మీరు చాలా పరిణితి చూపిస్తారు. అదే మీ ఆర్థిక ఎదుగుదలకు బలమైన పునాది అవుతుంది. జూలై 21 నుంచి 24 వరకు ఈ ఆర్థిక మార్పులు మీలో కొత్త నమ్మకాన్ని నింపుతాయి. ఇక నుంచి నేను నా జీవితాన్ని మరింత స్థిరంగా నిర్మించగలను అనే ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ఈ భావనే మీ జీవితంలో మొదలైన కొత్త మలుపును మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. కుంభరాశి వారికి జరిగే అతిపెద్ద మార్పు వారి మనసులోనే ప్రారంభమవుతుంది. బయట ప్రపంచం మారడానికి ముందు మీ ఆలోచనలో కొత్త స్పష్టత ఏర్పడుతుంది. అదే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే అసలైన మలుపు. కొంతకాలం ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరు చాలా సమయం తీసుకున్నారు. 10 సార్లు ఆలోచించి కూడా చివరి అడుగు వేయలేక ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఏది సరైన దారి, ఏది మీ సమయాన్ని వృధా చేస్తుందో మీరు వెంటనే గుర్తిస్తారు. ఈ స్పష్టత మీకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మీ జీవితంలో ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలనే ఆలోచనను మీరు నెమ్మదిగా పక్కన పెడతారు. ముందుగా మీ లక్ష్యం, మీ కుటుంబం, మీ భవిష్యత్ గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ ఒక్క మార్పే మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇకపై ఇతరుల అభిప్రాయాల కంటే మీ నిర్ణయాలకే ఎక్కువ విలువ ఇస్తారు. కొంతకాలంగా మీ మనసులో ఉన్న సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఒక పని మొదలు పెట్టాలా వద్దా అనే గందరగోళం ముగుస్తుంది. మీరు ఎంచుకున్న దారిపైనే పూర్తిగా దృష్టి పెడతారు. మధ్యలో వచ్చే చిన్న చిన్న ఆటంకాలు మీ ధైర్యాన్ని తగ్గించలేవు. మీ లక్ష్యం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటారు. ప్రతి అవకాశాన్ని వెంటనే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, సరైన అవకాశాన్ని గుర్తించడం మరింత ముఖ్యమని మీ అనుభవం మీకు చెబుతుంది. అందుకే ఇప్పుడు మీరు తొందరగా స్పందించడం కంటే ప్రశాంతంగా పరిశీలించి ముందుకు వెళ్తారు. ఇప్పటి వరకు మీరు వాయిదా వేసిన ఒక పని ఇప్పుడు పూర్తి చేయాలనే బలమైన నిర్ణయం తీసుకుంటారు. అది మీ చదువు గురించి కావచ్చు, కొత్త నైపుణ్యం నేర్చుకోవడం గురించి కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు. ఈ నిర్ణయం తర్వాత మీలో వచ్చే క్రమశిక్షణ మీ ఎదుగుదలకు పెద్ద బలంగా నిలుస్తుంది. మీ మాట తీరు కూడా ఈ రోజుల్లో మారుతుంది. అవసరమైన చోట మాత్రమే మాట్లాడతారు. అవసరం లేని వాదనలకు దూరంగా ఉంటారు. మీ ప్రశాంత స్వభావం ఇతరుల గౌరవాన్ని పెంచుతుంది. కొందరు మీ సలహాను ప్రత్యేకంగా అడుగుతారు. మీరు చెప్పిన మాట వారికి ఉపయోగపడుతుంది. ఈ 4 రోజుల్లో ఒక చిన్న సంఘటన మీలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఆ సంఘటన తర్వాత మీరు గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం మానేస్తారు. మీ దృష్టి పూర్తిగా రాబోయే రోజుల మీద ఉంటుంది. అదే మీ ఎదుగుదలకు కొత్త ఆరంభం అవుతుంది. ఇకపై మీ జీవితంలో ఏది అవసరం లేదు అనే విషయంలో మీరు చాలా స్పష్టంగా ఉంటారు. సమయం వృధా చేసే అలవాటుకు దూరంగా ఉంటారు. మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఈ మార్పు బయట వారికి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకు ముందు ఉన్న వ్యక్తి ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు అనే అభిప్రాయం మీ గురించి వినిపిస్తుంది. కుంభరాశి వారికి మరో ముఖ్యమైన మార్పు మనుషుల రూపంలో కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ఒక కొత్త పరిచయం లేదా మళ్ళీ దగ్గరయ్యే ఒక వ్యక్తి మీ భవిష్యత్ దిశను ప్రభావితం చేసే పాత్ర పోషిస్తాడు. అందుకే ఈ సమయంలో కలిసే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడండి. ఇంతకాలం మీ చుట్టూ చాలా మంది ఉన్నా నిజంగా మీ గురించి ఆలోచించే వారు ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. కష్ట సమయంలో మీతో నిలబడిన వారిని మీరు మరింత దగ్గర చేసుకుంటారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే వారితో మాత్రం మీరు సహజంగానే దూరంగా ఉంటారు. ఈ నిర్ణయం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఈ రోజుల్లో ఒక వ్యక్తి మీకు చెప్పే చిన్న సలహా కూడా పెద్ద ఉపయోగం చేస్తుంది. మీరు ఆ మాటను సరిగ్గా అర్థం చేసుకొని ముందుకు వెళ్తే తర్వాత తీసుకునే నిర్ణయాలు మరింత సులభమవుతాయి. కొన్నిసార్లు ఒక మంచి మాట కూడా జీవిత దిశను మార్చేస్తుంది. మీకు అలాంటి అనుభవం ఎదురవుతుంది. మీరు చాలా కాలంగా మాట్లాడని ఒక స్నేహితుడు మళ్ళీ మీ జీవితంలోకి వస్తాడు. పాత జ్ఞాపకాలు మాత్రమే కాదు, కొత్త అవకాశాన్ని కూడా తీసుకొని వస్తాడు. ఆ వ్యక్తితో జరిగే సంభాషణ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇది కూడా ఒక కారణంతోనే జరిగింది అనే భావన మీలో బలపడుతుంది. ఈ 4 రోజుల్లో మీ పరిచయం వలయం కూడా విస్తరిస్తుంది. మీకు ఉపయోగపడే కొత్త వ్యక్తులను కలుస్తారు. వారిలో ఒకరు మీ భవిష్యత్తుకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తారు. మీరు ఎదుగుతున్న దారికి ఒక కొత్త తలుపు తెరుచుకుంటుంది. ఆ అవకాశాన్ని గుర్తించే తెలివి మీలో ఉంటుంది. ఇటీవల కొందరి మాటలు మీ మనసును బాధించాయి. ఆ బాధను ఇప్పుడు మీరు బలంగా మార్చుకుంటారు. ఎవరి గురించైనా చెడు ఆలోచించడం కంటే మీ ఎదుగుదల మీద దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు.
అదే మీ జీవితంలో కనిపించే అందమైన మార్పు. ఈ ప్రశాంతతే మీకు బలంగా మారుతుంది. మీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి ముందుకు వస్తారు. మీరు అడగకపోయినా మీ పరిస్థితిని అర్థం చేసుకొని మీకు తోడుగా నిలుస్తారు. ఆ సహాయం చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది. ఈ సంఘటన తర్వాత మీకు మంచి మనుషులపై నమ్మకం పెరుగుతుంది. ఈ రోజుల్లో మీ మాట తీరు కూడా చాలా మందిని ఆకట్టుకుంటుంది. మీరు చెప్పే విషయాల్లో స్పష్టత ఉంటుంది. అందుకే మీతో మాట్లాడిన తర్వాత చాలామంది మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. మీ గౌరవం పెరుగుతుంది. మీ పేరు మంచి సందర్భాల్లో వినిపించడం ప్రారంభమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ప్రతి పరిచయాన్ని వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు. మనసుతో పాటు వివేకంతో కూడా ఆలోచించండి. ఎవరు మీ అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఎవరు కేవలం పరిస్థితికి అనుగుణంగా దగ్గరవుతున్నారు అనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అవగాహనే మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. కుంభరాశి వాళ్లకు కనిపించే మరో ప్రత్యేకమైన మార్పు కొత్త అవకాశాల రూపంలో ఉంటుంది. ఈ అవకాశం పెద్దగా ప్రచారం చేసుకొని మీ ముందుకు రాదు. చాలా సాధారణంగా మొదలవుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అదే మీ జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయంగా నిలుస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చేయాల్సి వచ్చే ఒక ప్రదేశం మీకు మంచి అనుభవాన్ని ఇస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించిన పని కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన సమావేశం కావచ్చు, కుటుంబ అవసరం కావచ్చు, లేదా వ్యక్తిగత పని కావచ్చు. ఆ ప్రయాణంలో జరిగే ఒక పరిచయం లేదా ఒక సమాచారం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం ఇప్పుడు మీ చేతికి చేరుతుంది. అది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక మెసేజ్ రూపంలో రావచ్చు, లేదా మీరు నేరుగా కలిసి వ్యక్తి ద్వారా అందవచ్చు. ఆ సమాచారం మీలో ఉన్న సందేహాన్ని తొలగించి ముందుకు వెళ్లే ధైర్యాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో మీరు ఒక కొత్త పని గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇంతవరకు ప్రయత్నించని రంగం మీ దృష్టిలోకి వస్తుంది. మొదటి చిన్న అడుగుతో ప్రారంభమైన ఆ ప్రయత్నం తర్వాత మీ జీవితంలో ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఈ నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుంది. కుంభరాశి వాళ్ళు ఈ సమయంలో తీసుకున్న నిర్ణయం చాలా విలువైన ఫలితాన్ని ఇస్తుంది. ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిన పని సులభంగా పూర్తవుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక ప్రణాళిక మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. మీరు చూసిన కలను నిజం చేసే దిశగా పరిస్థితులు ఒక్కొక్కటిగా కలిసి వస్తాయి. ఈ 4 రోజుల్లో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి పని పూర్తయ్యే వరకు మీలో ఉన్న చురుకుదనం ఇతరులకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో నిబద్ధత పెరుగుతుంది. అదే మీకు మంచి ఫలితాలను తీసుకొస్తుంది. మీరు ఇప్పటి వరకు వెనక్కి నెట్టిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈసారి మీరు దాన్ని వదిలిపెట్టరు. పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారు. ఆ నిర్ణయం తర్వాత మీ జీవితంలో వేగంగా మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి. కొంతమంది కుంభరాశి వారికి ఈ రోజుల్లో కొత్త ప్రదేశంతో అనుబంధం ఏర్పడుతుంది. అక్కడి వాతావరణం, అక్కడ కలిసే మనుషులు, అక్కడ ప్రారంభమయ్యే పని మీ కొత్త ఆశను ఇస్తాయి. నేను సరైన దారిలోనే ఉన్నాను అనే నమ్మకం మరింత బలపడుతుంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం ఇప్పుడు ఒక పెద్ద లక్ష్యానికి దగ్గర చేస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో వచ్చిన అవకాశాలను తేలిగ్గా తీసుకోకండి. మీ ముందు తెరుచుకునే ప్రతి తలుపును జాగ్రత్తగా పరిశీలించండి. వాటిలో ఒకటి మీ జీవితంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మలుపుగా మారుతుంది. కుంభరాశి వారికి జరిగే మరో ముఖ్యమైన పరిణామం ఒక నిజం స్పష్టంగా తెలిసే సమయం రావడం. ఇంతకాలం మనసులో ఉన్న కొన్ని ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు దొరుకుతాయి. మీరు వెతికిన సమాధానం బయట కాదు, మీ ముందే ఉందని ఈ రోజుల్లో మీకు అర్థమవుతుంది. చాలా రోజులుగా ఒక వ్యక్తి గురించి మీ మనసులో 2 రకాల ఆలోచనలు నడిచాయి. నమ్మాలా వద్దా అనే సందేహం మిమ్మల్ని వెంటాడింది. ఇప్పుడు ఆ సందేహం పూర్తిగా తొలగిపోయింది. ఆ వ్యక్తి అసలు స్వభావం మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పట్లో బాధగా అనిపించిన విషయం ఇప్పుడు చూసినప్పుడు మీకు ఒక పాఠంలా కనిపిస్తుంది. అదే అనుభవం మిమ్మల్ని మరింత బలంగా తయారు చేసింది అనే విషయాల్ని మీరు గుర్తిస్తారు. ఈ 4 రోజుల్లో ఒక పాత అపార్థం పూర్తిగా తొలగిపోతుంది. మీరు విన్న మాటల కంటే నిజం వేరని తెలిసే అవకాశం ఉంటుంది. దాంతో మీరు ఒక వ్యక్తి గురించి ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఈ మార్పు ఒక మంచి బంధాన్ని కాపాడుతుంది. మీ జీవితంలో కొంతకాలంగా ఒకే చోట తిరుగుతున్నట్టు అనిపించిన పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చిందో కూడా మీకు అర్థమవుతుంది. కొన్ని ఆలస్యాలు మీకు నష్టం చేయడానికి రావు, సరైన సమయంలో సరైన అవకాశం ఇవ్వడానికి వస్తాయి. ఈ అవగాహన మీలో కొత్త నమ్మకాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో మీకు ఒక విలువైన సమాచారం అందుతుంది. ఆ సమాచారం ఆధారంగా మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కనిపించని ఒక దారి ఇప్పుడు మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు ఎవరి మాటను విన్నా చివరి నిర్ణయం మాత్రం మీ మనసు చెప్పే దానిపైన తీసుకుంటారు. ఈ ధైర్యం మీకు తప్పు దారిలో
వెళ్లకుండా కాపాడుతుంది. మీ అనుభవమే ఇప్పుడు మీకు మంచి గురువుగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మీరు కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇంతకాలం సమస్యగా కనిపించిన విషయం ఇప్పుడు అవకాశంగా కనిపిస్తుంది. అదే ఆలోచన మీలో ఉన్న భయాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. మీరు ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతారు. జూలై 21 నుంచి 24 వరకు ఈ స్పష్టత మీ జీవితంలో చాలా విలువైన మార్పును తీసుకొస్తుంది. ఇకపై ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరం పాటించాలి, ఏ అవకాశాన్ని పట్టుకోవాలి, ఏ విషయాన్ని వదిలేయాలి అనే నిర్ణయాలు చాలా సులభంగా తీసుకుంటారు. ఈ స్పష్టతే మీ జీవితంలో మొదలైన కొత్త మలుపును మరింత బలపరుస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త ఆలోచనలకు, కొత్త నిర్ణయాలకు, కొత్త దిశకు ప్రారంభమవుతాయి. ఈ రోజుల్లో మీరు చూసే ప్రతి మార్పు వెంటనే పెద్ద ఫలితంగా కనిపించకపోయినా వాటి ప్రభావం రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న ప్రతి అనుభవం ఇప్పుడు మీకు బలంగా మారుతుంది. ఒకప్పుడు అడ్డంకిలా కనిపించిన పరిస్థితులు ఇప్పుడు మీకు నేర్పిన పాఠాలుగా గుర్తుకు వస్తాయి. అందుకే ఇకపై మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ప్రారంభమైన మలుపును నిలబెట్టేది ఒక విషయం మాత్రమే, మీ క్రమశిక్షణ. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. మీరు నిర్ణయించుకున్న లక్ష్యాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న విజయాలు కలిసి పెద్ద విజయాన్ని నిర్మిస్తాయి. మీ చుట్టూ ఉన్న మంచి అవకాశాలను గుర్తించండి. మీకు విలువ ఇచ్చే మనుషులను గౌరవించండి. మీ సమయాన్ని వృధా చేసే విషయాలకు దూరంగా ఉండండి. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద ఫలితాలను తీసుకొస్తాయి. మీరు ఈ సమయంలో తీసుకున్న ప్రతి మంచి నిర్ణయం భవిష్యత్తులో మీకు గర్వంగా నిలుస్తుంది. ఈ రోజుల్లో ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఇతరులతో పోల్చుకొని మీ ప్రయాణాన్ని చిన్నదిగా చూడకండి. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఇప్పుడు ఆ సమయం కుంభరాశి వారికి నెమ్మదిగా ప్రారంభమవుతుంది. మీ ప్రయాణం మీది, మీ విజయం కూడా మీదే. మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న అనుభవాలను మర్చిపోకండి. అదే అనుభవం ఇకపై మీకు ప్రతి అడుగులో మార్గదర్శకంగా ఉంటుంది. మీరు తొందరపడకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు స్థిరమైన ఫలితాలను అందిస్తాయి. ప్రశాంతంగా ముందుకు వెళ్ళే వ్యక్తిని విజయం కూడా ప్రశాంతంగానే చూసుకుంటుంది. ఈ 4 రోజుల్లో మీ మనసులో పుట్టిన కొత్త నమ్మకాన్ని చివరి వరకు నిలబెట్టుకోండి. కొన్ని అవకాశాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే తలుపు తడతాయి. వాటిని గుర్తించి ధైర్యంగా ముందుకు వెళ్ళడం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మీలో ఉన్న సామర్థ్యాన్ని నమ్మండి. మీరు చేసే ప్రతి నిజాయితీ ప్రయత్నం మీ జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకొని మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలను ప్రశాంతంగా గమనించండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. మీ సమయాన్ని విలువైన పనులకే కేటాయించండి. ఈ చిన్న అలవాటే రాబోయే రోజుల్లో మీకు పెద్ద విజయాలను అందిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.